దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు హోటల్ మోరోసాని ప్రోమోనేడ్లో ఇండియా ఎడ్ సెంటర్ జియోగ్రఫీ గ్రోత్ ఏపీ అడ్వాంటేజ్ పేరిట సిఐఐ నిర్వహిస్తున్న బ్రేక్ఫాస్ట్ సెషన్లో పాల్గొంటారు. ది ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్ అంశంపై ఆయన ప్రసంగించనున్నారు. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండియా లాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. ఐబీఎం చైర్మన్ సీఈఓ అరవింద్ కృష్ణతో సీఎం భేటీ అవుతారు. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్తోనూ సమావేశం కానున్నారు. ముఖాముఖి భేటీల అనంతరం ఏపీ లాంచ్లో నిర్వహించనున్న వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ ప్యానెల్ డిస్కషన్కు సీఎం హాజరు కానున్నారు. అనంతరం ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ సిఎన్బీసీ ఇంటర్నేషనల్కు సీఎం చంద్రబాబు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. దావోస్ కాంగ్రెస్ సెంటర్లో వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ డార్డన్ టాంక్ అనిల్ మూర్తితో సీఎం కొద్దిసేపు సమావేశమవుతారు. ప్రపంచ ఆర్థిక సదస్సు సెషన్లో ఎనర్జీ ట్రాన్సిషన్ లీడర్స్ సమావేశంలోనూ పాల్గొంటారు. స్విట్జర్లాండ్ ఆర్థిక వ్యవహారాల డిప్యూటీ మినిస్టర్ హెలెన్ బొడ్లిజర్ అట్టెడా రాయబారి ఆండ్రియా రౌబర్తో సీఎం చర్చలు జరుపుతారు. స్విట్జర్లాండ్ పార్లమెంటు సభ్యుడు, భారత స్విస్ ఫ్రెండ్షిప్ గ్రూప్ అధ్యక్షుడు నిక్ గుగ్గర్ సహా ఇతరులతో సమావేశమవుతారు. అనంతరం ఎన్విడియా ఉపాధ్యక్షుడు కాలిస్టార్ రెడ్మండ్తో భేటీ అవుతారు. ఇజ్రాయెల్ ఆర్థిక పారిశ్రామిక విభాగం మంత్రి నిర్ బర్కత్, ఆ దేశ ట్రేడ్ కమిషనర్ రోయ్ ఫిషర్, స్విట్జర్లాండ్లో ఇజ్రాయెల్ ఎకనామిక్ ట్రేడ్ మిన్ హెడ్ షిర్ స్కెడ్లిజ్తోనూ సీఎం చర్చలు జరపనున్నారు. సాయంత్రం జేఎస్డబ్ల్యూ గ్రూప్ సీఎండీ సజ్జన్ జిందాల్, జేఎస్డబ్ల్యూ సిమెంట్స్ పెయింట్ సంస్థల ఎండీ పార్థ్ జిందాల్తో సీఎం చంద్రబాబు భేటీ అవుతారు. అంతర్జాతీయ కంటైనర్ లాజిస్టిక్స్ సంస్థ మోలర్ మేక్స్ సీఈఓ విన్సెంట్ క్లెర్క్తో ముఖాముఖి సమావేశమవుతారు. అనంతరం జాన్ కాక్రిల్ సంస్థ గ్రూప్ సీఈఓ జీన్ లక్ మారెంగేతో సీఎం భేటీ అవుతారు. విజన్ టు వెలాసిటీ డేప్లాయింగ్ ఇన్నోవేషన్ ఎట్ స్కేల్ పేరిట నిర్వహించే కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరవుతారు.